హలో సూరి. చెప్పరా సీను. ఏంటి మ్యాటరు? పనికొచ్చే మ్యాటరే. మన అనిల్ గాడికి పెళ్లి సెట్ అయిందంట. ఆ పెళ్ళా? అవును పెళ్ళే. వాడు పార్టీ ఇస్తున్నాడు. లొకేషన్ పెడతాను, త్వరగా వచ్చేయి. నేను రానురా. అందరికీ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, నాకు మాత్రం కావడం లేదు. వాడిని చూస్తే నాకు జలసీగా ఉంటుంది. అబ్బా, పార్టీ అంటే బిర్యానీ కాదు, బీర్ కూడా కాదు, ఫారెన్ బాటిల్స్ అంట. అవునా? వాడి దగ్గర ఎక్కడివి? అదంతా నీకెందుకురా, వస్తావా రావా? ఎందుకు రాను? ఎంతైనా ఫ్రెండ్ కదా, శుభాకాంక్షలు చెప్పకపోతే ఫీల్ అవుతాడు. అబ్బా, సరే త్వరగా రా. అతను గోడకి వేలాడుతున్న అద్దంలో చూసుకుంటూ తల దువ్వుకుంటున్నాడు, బయలుదేరడానికి సిద్ధమవుతూ. అప్పుడే హఠాత్తుగా ఓ అమ్మాయి గేటులో నుండి లోపలికి వచ్చి గోడ పక్కనే ఉన్న ఒక చిన్న చెట్టు పక్కన దాక్కుంటుంది. అది గమనించుకోకుండా బయలుదేరతాడు సూరి. గేటు వేసి ముందుకు వెళ్ళబోతుంటే కొంతమంది వచ్చి అతన్ని ఆపేస్తారు. ఏయ్, ఈ అమ్మాయిని చూసావా అంటూ ఓ ఫోటో చూపించారు. ఎవరి అమ్మాయి? తనతో మీకేం పని? అవన్నీ నీకెందుకురా? చూసావా లేదా? లేదు. అన్నా, ఇక్కడున్న ప్రతి ఇంటిని చెక్ చేద్దాం, ఏదో ఒక ఇంట్లో తప్పకుండా దొరుకుతుంది. అలా అయితే ముందు నా ఇంట్లో చూడండి, నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి అనడంతో ఆ అమ్మాయి భయపడిపోతుంది. మీ ఇంట్లో స్వాతి అని ఎవరైనా ఉన్నారా? స్వాతినా? నా ఇంట్లో నేను ఒక్కడినే ఉంటాను, బ్యాచిలర్ కొంప, కనబడ్డం లేదా? వీడితో వాదించి వేస్ట్, కానీ వేరే ఇళ్లలో వెతుకుదాం పదన్నా అని వాళ్ళు వెళ్ళిపోతారు. కాసేపటికి స్వాతి వాళ్ళకి తారసపడుతుంది. వాళ్ళు ఆమెను విచారిస్తారు. తను నాకు ఫోన్ చేసిన మాట నిజం, ఇక్కడికి వస్తానన్న మాట కూడా నిజం, కానీ నిజంగా రాలేదు. ఫోన్ చేస్తున్నా కూడా కలవడం లేదు. కావాలంటే మీరు మా ఇంట్లో చెక్ చేసుకోవచ్చు అని ఆమె జవాబు ఇవ్వడంతో వాళ్ళ ఇంట్లో వెతికి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. గోడ చాటు నుంచి అదంతా గమనిస్తుందా అమ్మాయి. అంటే నేను స్వాతిని హెల్ప్ అడిగిన విషయం కూడా తెలుసుకున్నారు కాబట్టి తన దగ్గరికి వెళ్తే నాకే కాదు తనకి ప్రమాదమే అనుకుంది. సూరి ఇంటికి తలుపు గడియ మాత్రమే వేశాడు, తాళం వేయకుండా వెళ్ళిపోయాడు. అదేంటి, బయటికి వెళ్ళేవాడు తాళం కూడా వేయలేదు, వెంటనే వచ్చేస్తాడా? టైం 9 అవుతుంది, ఇంత రాత్రిపూట నేను ఇంకెక్కడికి వెళ్ళాలి? ఈ ఇంట్లోకైతే వెళ్తాను ఇప్పటికి అనుకుని లోపలికి వెళ్తుంది. ఆ ఇల్లు చాలా చిన్నదిగా ఉంది. ఒక గది, ఒక వంటగది మాత్రమే ఉన్నాయి. తలుపు మామూలుగా దగ్గరికి వేసి ఓ దిండు దుప్పటి తీసుకొని వంటగదిలో నిద్రపోయింది ఆ అమ్మాయి. చాలాసేపటి తర్వాత సూరి తిరిగి వచ్చాడు. బాగా తాగుండడంతో ఏమీ గమనించకుండా నేల మీద నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం అతను నిద్రలేవకముందే ఆమె నెమ్మదిగా తప్పించుకోవాలనుకుంది. డోర్ తెరుస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అంటూ వెనక నుంచి పిలుపు వినిపించడంతో ఆగిపోయింది. అంటే మీరు నన్ను చూసారా? నువ్వు గోడ చాటున దాక్కున్నప్పుడే చూశాను, అందుకే తాళం వేయకుండా వెళ్ళిపోయాను. నేను మీ ఇంట్లోకి వస్తానని మీకెలా తెలుసు? నేను కూడా అనుకోలేదు. వస్తావని కాదు, రావాలనుకుంటే పనికొస్తుందని గడియ పెట్టి వెళ్ళిపోయాను. మరి మా వాళ్లతో ఇంట్లోకి వెళ్ళి చెక్ చేసుకోమన్నారు. అలా చెప్తే చేయరని అనుకున్నానులే. థ్యాంక్స్ నాకు హెల్ప్ చేసినందుకు. అసలు ఎవరు నువ్వు? నీ పేరేంటి? సూర్య. నా పేరు సూర్య అని నీకెలా తెలుసు? మీ పేరు కాదు, నా పేరు సూర్య. అదేంటి, అబ్బాయిలు కదా సూర్య అని పెట్టుకుంటారు. అంటే నా పేరు సూర్యకాంతం, చాలా మోటుగా ఉంటుంది కదా, అందుకే సూర్య అని చెప్పుకుంటాను. అబ్బో, భలే పేరు. ఇంతకీ ఏంటి కదా, పెళ్ళి ఇష్టం లేక పారిపోయి వచ్చేసావా? అవును, నీకెలా తెలుసు? ఆ ఒక్క విషయంలోనే కదా మీ అమ్మాయిల కుటుంబాన్ని వదిలేసేది. ఏం చేయాలి మరి? వాడికి ఇంతకు ముందే పెళ్ళి కూడా అయిపోయింది. పెళ్ళాన్ని చాలా టార్చర్ చేశాడంట, మా ఫ్రెండ్స్ చెప్పారు. వాళ్ళకి ఎలా తెలుసు? వాడి కంపెనీలో మా ఫ్రెండ్స్ పనిచేస్తున్నారులే. వాడికి బాగా డబ్బులున్నాయని, సొంతంగా కంపెనీ ఉందని, మా స్టేటస్కి సరిపోతాడని మా డాడీ ఈ సంబంధం చూశారు. ఈ డాడీలకి డబ్బులుంటే చాలు, క్యారెక్టర్తో పనిలేదేమో. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? ఏమో తెలీదు. అన్ని డబ్బులున్న వాళ్ళు నువ్వు ఎక్కడికి వెళ్ళినా పట్టుకోగలరు. మరి ఏం చేయాలి? ఏమో నాకు కూడా తెలీదు. కొద్ది రోజులు ఇక్కడే ఉండు. ఇక్కడే. నా గురించి నువ్వేం భయపడక్కర్లేదు. నువ్వు ఇంట్లోనే ఉన్నావని నాకు రాత్రే తెలుసు. కనీసం పలకరించానా? అంత మేనేజ్ లేనివాడినేం కాదు. మీరేం జాబ్ చేస్తారు? జాబ్ లేదు, ఏం లేదు, ట్రై చేస్తున్నానంతే. అవునా? మరి డబ్బులెలా?
ఈ కాలనీలో ఎవరికి కార్ డ్రైవర్ అవసరం ఉన్నా నాకు ఫోన్ చేస్తారు లాంగ్ ట్రిప్స్కి వెళ్ళేటప్పుడు. ఆ డబ్బులతో గడిచిపోతుంది ప్రస్తుతానికి. మరి నేను కూడా ఉంటే మీకు ఇబ్బంది కాదా? నేనేం డబ్బులు తేలేదు. సరే, తర్వాత మాట్లాడుకుందాం, వెళ్ళి ఫ్రెష్ అవ్వు. కానీ బట్టలు తెచ్చుకోలేదు అంటావు, అంతేనా? ఒక 5 నిమిషాలు ఆగు అని చెప్పి అతను బయటికి వెళ్ళొస్తాడు. ఇదిగో ఈ డ్రెస్ తీసుకో. 5 నిమిషాల్లో డ్రెస్ కొని తెచ్చావా? ఎలా? ఈ వీధిలో ఒకతను మార్కెట్లో బట్టల షాప్ నడుపుతున్నాడులే. ఎక్స్ట్రా స్టాక్ ఉంటే ఇంట్లో పెట్టుకుంటాడు. నేను అక్కడే షర్ట్లు తీసుకుంటాను. వెళ్ళి అడిగాను, ఉందనిచ్చాడు. ఎంత ఖర్చయింది దీనికి? ఏ కాస్ట్లీ బట్టలైతే కానీ వేసుకోవా? కాదు, లెక్క రాసుకుంటాను, మళ్ళీ మీకు ఇవ్వాలి కదా. నేను అన్నీ రాస్తానులే. ఓకే. ఆ తర్వాత ఆమె స్నానం చేసి బట్టలు మార్చుకొని వస్తుంది. ఆలోపు అతను బయట నుంచి టిఫిన్ తీసుకొస్తాడు. ఇద్దరూ కలిసి టిఫిన్ పూర్తి చేస్తారు. ఇప్పుడు చెప్పు, పెళ్ళి తప్పించుకోవడానికి బయటికి వచ్చావు. ఇంతకీ ఏం చేద్దామనుకుంటున్నావు? నా చదువు ఇంకా పూర్తి కాలేదు. తిరిగి మా ఇంటికి వెళ్ళిపోవాలి. అవునా? వెళ్తే మళ్ళీ పెళ్లి చేసేస్తారేమో. అదే కదా, ఆ రోషన్ గాడు ఒక విధవ అని మా ఇంట్లో తెలిస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. కానీ ఎలా తెలుస్తుంది? నేను ఆలోచిస్తాను, ఏదో రకంగా నీకు హెల్ప్ చేస్తాను. అవును, నువ్వు నా కోసం ఎందుకు ఇవన్నీ చెయ్యాలి? నాకేం పనుంది, ఖాళీయే కదా. నువ్వేమో రిచ్ కిడ్వి, నీ పని పూర్తయిపోతే నాకేదైనా జాబ్ ఇప్పిస్తావని. తప్పకుండా ఇప్పిస్తాను. అలాగే, నువ్వు ఇంట్లోనే ఉండు. ఇదిగో నా ఫోన్, నీకు టైంపాస్ అవుతుంది. మరి నీకు? మా ఫ్రెండ్ దగ్గర వేరే ఫోన్ తీసుకుంటా, చిన్నది. సరే, ఏదైనా అవసరం ఉంటే కాల్ చేస్తాను. డోర్ తీసి బయటికి మాత్రం రావద్దు. నా రూమ్లో ఒక అమ్మాయి ఉంటుందని తెలిస్తే నన్ను బయటికి గెంటేస్తారు. అలాగే. ఆ తర్వాత అతను బయటికి వెళ్ళిపోతాడు. దగ్గరలో ఉన్న పార్కుకి వెళ్ళి బెంచ్ మీద కూర్చొని జేబులో నుండి ఒక ఫోటో తీసి, ఏంటమ్మా ఇది, ఇంత విచిత్రంగా అనిపిస్తోంది తెలుసా నాకు. 2 ఏళ్ల క్రితం మొదటిసారి నేను నిన్ను చూశాను. తొలిచూపులోనే నా మనసు కొల్లగొట్టేశావు. నిన్ను కలవాలనుకుంటే నీ చుట్టూ ఉన్న హంగు ఆర్భాటం చూసి నాకు భయం వేసింది. అంత డబ్బులున్న అమ్మాయి నాకేం పడుతుందిలే. ఒకవేళ ఏవో అబద్ధాలు చెప్పి పడగొట్టినా మీ నాన్న అంత గొప్పగా పోషించగలిగే స్తోమత నాకుందా అని ఆలోచించి వెనకడుగు వేసి దూరం నుంచి చూస్తూ ఉండిపోయాను. ఈ ఫోటో ఒకటి మిగిలింది నాకు. మెలకు వచ్చిన తొలి క్షణం నిన్నే చూస్తున్నాను. నిద్రపోయే ముందు క్షణం వరకు ఈ ఫోటో చూస్తూ ఊహల్లో బతికేస్తున్నాను. ఇక ఈ జీవితానికి ఇంతే అనుకుంటుంటే నీ అంతట నువ్వే వచ్చి నా ఇంట్లో ఉండడమేంటో నాకంతా విచిత్రంగా ఉంది. నేను నీతో మాట్లాడుతున్నానని నన్ను నేనే నమ్మలేకపోతున్నాను. ఈ ఆనందం కూడా 3 నాళ్ల ముచ్చటే అవుతుంది. కానీ నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన నీతో నాకు కొన్ని జ్ఞాపకాలు మిగలబోతున్నాయి. ఈ జ్ఞాపకాల్ని అందంగా మార్చుకుంటాను. జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. పైగా నీ పేరు కూడా నా పేరే. భలే విచిత్రం కదా అని సంతోషపడ్డాడు సూరి. మార్కెట్కి వెళ్ళి 4 రకాల కూరగాయలు తీసుకొని తిరిగి ఇంటికెళ్ళాడు. వచ్చేసావా? నాకు ఒక్కదానికే బోర్ కొడుతుంది. మొబైల్ ఇచ్చాను కదా. నాకు ఊరికే ఫోన్ చూడడం నచ్చదు. మంచి అలవాటే. సరే, నేను వంట చేస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. ఇక్కడెందుకు? నేను కూడా కిచెన్లోకి వస్తాను. నువ్వు చేస్తూ ఉండు, నేను చూస్తూ ఉంటాను. అంటే నీకు వంట రాదన్నమాట. తినడం వచ్చు అంతే. మరి భవిష్యత్తులో మీ వారికి వండి పెట్టాలంటే ఏం చేస్తావు? నీలాగా వంట వచ్చిన వాడిని చేసుకుంటాను, సరిపోతుంది. పాపం, వాడి జీవితం కిచెన్కి అంకితం అన్నమాట. అంటే మా ఆడవాళ్ళ కిచెన్కి అంకితం అయిపోతే అది పర్వాలేదా? అబ్బో వద్దులే, ఆ టాపిక్ మొదలు పెడితే ముగిసేది కాదు. అలా ఇద్దరూ కాసేపు కిచెన్లో నిలబడి కబుర్లు చెప్పుకుంటూ వంట చేస్తూ ఉన్నారు. నాకు ఆలోచన వచ్చింది. కాంతానా? మరి సూర్య అని పిలిస్తే నన్ను నేను పిలుచుకుంటున్నట్టు ఉంటుంది. సర్లే, నీ ఇష్టం. ఇంతకీ ఏంటా ఆలోచన? ఆ రోషన్ దగ్గర నాకేదైనా ఉద్యోగం దొరుకుతుందంటావా? ఎప్పుడు వాడి వెంటే ఉండగలిగే ఉద్యోగం అయితే వాడు ఎలాంటి వాడో బయట పెట్టే అవకాశం దొరుకుతుంది. అప్పుడు నువ్వు తిరిగి మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎప్పుడు వెంట ఉండాలంటే డ్రైవర్గా చేయాలి. అవును, నా పని కూడా అదే కదా. నేను రేపు వెళ్ళి ట్రై చేస్తాను. వాడు ఒప్పుకుంటాడంటావా? నాకు నమ్మకం లేదు. ట్రై చేస్తా. అదొక్కటే ఇప్పుడున్న దారి. వాడి గురించి బయట పెడితేనే నువ్వు మళ్ళీ నీ పుట్టింట్లో కాలు పెట్టగలవు. నువ్వు నిజంగా చాలా మంచోడివి సూరి. నాకు బాగా నచ్చావు.
నేను మా ఇంటికి వెళ్ళాక నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అని మా వాళ్ళందరికీ పరిచయం చేస్తాను. థ్యాంక్స్ అమ్మాయి. అవును, నేను నీతో ఇలా ఈ రూమ్లో ఉంటున్నానని ఎవరికి తెలిసినా ప్రాబ్లమే కదా. చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకే నేను మీ ఇంటికి తొందరగా పంపించడానికి దారులు వేయాలి. అలా చెప్పిన మరుసటి రోజే సూరి రోషన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. చాలాసేపటి వరకు గేట్ ముందే నిలబడతాడు. అది గమనించిన రోషన్ అతన్ని లోపలికి పిలుస్తాడు. ఎవరయ్యా నువ్వు? పొద్దున్నుంచి గేటు ముందే పడిగాపులు కాస్తున్నావు. సార్, నేను ఒక క్యాబ్ డ్రైవర్ని. అక్కడ నా ఉద్యోగం అనుకోకుండా పోయింది. మీలాంటి పెద్దవాళ్ల ఇళ్లలో కారుకి డ్రైవర్ పెట్టుకుంటారు కదా, అందుకే పని కోసం వచ్చాను. చూస్తే చదువుకున్న వాళ్ళ ఉన్నావు, డ్రైవర్ ఉద్యోగం చేస్తానంటావేంటి? నేను చదివింది 10వ తరగతే సార్, దానికెవరు ఉద్యోగం ఇస్తారు? అయినా సరే, ఇంట్లో ఆల్రెడీ ఒక డ్రైవర్ ఉన్నాడు. నా కారు నేనే డ్రైవ్ చేసుకుంటాను. నీకిక్కడ పని దొరకదు, వెళ్ళిపో. అతను వెళ్ళిపోమ్మన్నా సూరి అక్కడే దిగాలుగా నిల్చుంటాడు. వెళ్ళమన్నాను కదా, నిలబడి ఆలోచిస్తావేంటి? అంతే సార్, పెళ్ళాం వదిలేసిన మగాడంటే అందరికీ లోకువే. ఆ విషయం తెలిసే మా ఓనర్ నన్ను ఇన్సల్ట్ చేశాడని అక్కడ ఉద్యోగం మానేశాను. మీరు కూడా అందుకే వద్దంటున్నారు కదా. నీ పెళ్ళాం నిన్ను వదిలేసిందని నాకెలా తెలుస్తుందయ్యా? అయినా ఎందుకు వదిలేసింది? పొగరు సార్, బాగా పొగరు. తను బీడీల కంపెనీలో పనిచేసేది. ఆడవాళ్ళంటే ఇంటి పట్టునే ఉండి సంసారం చక్కదిద్దుకోవాలి, మగాళ్ళలాగా ఊరి మీద పడి పని చేయక్కర్లేదు అన్నాను. అంతే. నాకంటే ఆ పనే ఎక్కువని బీడీలు చేసుకోవడానికి వెళ్ళిపోయింది. అయ్యో, నీ కథ వింటే బాధగా ఉంది. నాకు బాగా కనెక్ట్ అయింది కూడా. నాకు కూడా అలాంటి పొగరుబూతి పిల్లతో ఈ మధ్య పెళ్లి క్యాన్సిల్ అయింది. హీరోలా ఉన్నారు. మిమ్మల్ని వద్దన్న పిల్లెవరు సార్? దురదృష్టవంతురాలు కదా. నువ్వు నాకు బాగా నచ్చావు సార్. చిచి, నచ్చడం అంటే అలా కాదు. నువ్వు కూడా నాలాగే ఆలోచిస్తున్నావు. పర్మనెంట్గా అయితే ఇవ్వలేను, కానీ ఓ 2 నెలలు నాకు వర్క్లోడ్ ఎక్కువగా ఉంది. ఈ 2 నెలల వరకు వస్తానంటే పనిస్తాను. చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నమని నాకు ఇప్పుడు అది కూడా అదృష్టమే సార్ అని అతనికి థ్యాంక్స్ చెప్పుకొని డ్రైవర్గా జాయిన్ అయ్యాడు సూరి. మధ్య మధ్యలో ఇంటికి వెళ్ళి వస్తూ సూర్యకాంతం బాగోగులు చూస్తూ ఉండేవాడు. అలా ఓ 1 నెల రోజులు గడిచిపోయింది. ఓ రోజు రాత్రి 11 గంటలకు ఇంటికి వస్తాడు సూరి. ఏంటి సూరి ఇది? పగలు రాత్రి ఆ విధవతోనే ఉంటున్నావు. నాకు బోర్ కొడుతుంది. ఏం చేయాలి మరి? ముందు వాడిని నమ్మించాలి కదా. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? వాడికి వాడి మొదటి భార్యకి విడాకులు ఎందుకయ్యాయని వాడి నోటి నుంచో చెప్పించాలి. అది గనక జరిగితే నువ్వు తిరిగి మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఏంటో సూరి, ఇంతకుముందు ఎప్పుడు మా ఇంటికి వెళ్ళిపోయే అవకాశం వస్తుందా అనిపించేది. ఇప్పుడేమో ఇప్పుడు నువ్వు ఎప్పుడు ఇంటికి తిరిగి వస్తే నీతో మాట్లాడాలనిపిస్తుంది. తను మాట్లాడిన విధానానికి సూరి మనసులో చాలా సంతోషపడతాడు. నువ్వు ఇక్కడున్నన్ని రోజులు నీతో బోలెడన్ని జ్ఞాపకాలు సంపాదించుకోవాలనుకున్నాను, కానీ సమయం అంతా అక్కడే డ్రైవర్గా పనిచేయడంలోనే సరిపోతోంది అని తలుచుకొని కాస్తడి ఇలా పడ్డాడు. ఏంటి సూరి, ఏమీ మాట్లాడవు? ఇప్పుడు ఇలాగే అంటావు, రేపు మీ ఇంటికి వెళ్ళిపోయాక నాకు కనీసం ఫోన్ అయినా చేస్తావో లేదో? ఎందుకు చేయను? రోజు చేస్తాను. ప్రతి వీకెండ్కి నేను కలుస్తాను. నువ్వు చేసి పెట్టే చికెన్ తింటాను. నాకు బాగా ఇష్టం. సరే, ఇంత లేట్ అయినా పడుకోకుండా ఉంటే ఎలాగా? నువ్వు ఇంత రాత్రి అయినా రాకుండా ఉంటే ఎలాగ మరి? మాటలు బాగా వచ్చు నీకు. సరే, నువ్వు ఇక్కడే నిద్రపో, నేను బయటికి వెళ్ళి పడుకుంటాను. అలాగే. ఆ లావు దుప్పటి తీసుకెళ్ళు, బాగా చలేస్తోంది కదా. సరే. నేను ఇంత దగ్గరగా చూస్తున్నప్పుడల్లా ఐ లవ్ యూ అమ్మాయి అని చెప్పాలనిపిస్తోంది, కానీ అది జరగదుగా అని మనసులోనే నిరుత్సాహపడి ఆరుబయట మంచం వేసుకొని నిద్రపోయాడు. రోజులు గడుస్తున్న కొద్దీ వాళ్ళిద్దరి మధ్య స్నేహం పెరుగుతూ వచ్చింది. రోషన్కి సూరి పట్ల నమ్మకం పెరుగుతూ వచ్చింది. ఆ నమ్మకాన్ని ఉపయోగించుకునే పనిలో పడ్డాడు సూరి. సూరి, నువ్వు మాట్లాడే విధానం చూసినప్పుడల్లా నువ్వు బాగా చదువుకున్నావనే అనిపిస్తోంది నాకు. 10వ తరగతి చదువుకున్న వాడిలా కాదు, చాలా స్టైల్గా మాట్లాడతావు. కష్టకాలంలో నాకు పనిచ్చి నన్ను ఆదుకున్నారు మీరు. ఇంకా మీతో అబద్ధం చెప్పలేను సార్. నేను డిగ్రీ దాకా చదివాను. ఏ ఉద్యోగము దొరక్క క్యాబ్ డ్రైవర్గా పనిచేశాను. నా పెళ్ళానికి నా మీద మొదటి నుంచి అదే కోపం. ప్రతిసారి నిన్ను వదిలేసిన నీ పెళ్ళాం గురించి తలుచుకొని బాధపడతావేంటి? మర్చిపోవా ఇంకా తనని? అది నన్ను కాదని వెళ్ళిపోయింది సార్. మనసులో ఎంత కసి ఉందో దాన్ని ఏమీ అనలేకపోయానని. అందుకే మర్చిపోలేను. అమ్మయ్య, నాకైతే ఆ బాధ లేదు. అదేంటి, మీకు పెళ్ళి కాలేదు కదా?
నాకు 4 ఏళ్ల కిందే పెళ్ళయింది. కాలేజీలో ఇష్టపడి పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చాను. ఇంట్లో కూర్చొని వంట చేసి పెట్టక వేరే కంపెనీలో ఉద్యోగంలో చేరతానంది. లేదంటే మా ఆఫీస్‌లో నా పక్కన ఓ కుర్చీ వేసి మంచి పొజిషన్ ఇమ్మంది. నేను కుదరదన్నాను. అప్పటి నుండి రోజూ గొడవే. ఇంక దాంతో కలిసుండడం నాకు నచ్చట్లేదు అనిపించింది. అది వెళ్ళిపోయాక నాకిదిగో నీలాగా రిగ్రెట్ ఫీలయ్యే అవసరం రాకూడదని గొడవైన ప్రతిసారి దాని చెంపలు వాయించేసేవాడిని. నా కోపమంతా తీర్చుకునేవాడిని. మరి ఆవిడిదంతా కోర్టులో చెప్పలేదా? ఆ మాత్రం నేను ఊహించలేనా? అందుకే మా ఆఫీస్‌లో పనిచేసే ఓ అబ్బాయికి దానికి అఫైర్ ఉందని సాక్ష్యాలు పుట్టించాను. వాడికి డబ్బిచ్చి వాడితోనే ఆ మాట చెప్పించాను. తప్పు తనదే కాబట్టి, అది ప్రూవ్ చేశాను కాబట్టి విడాకులు ఈజీగా వచ్చాయి. తర్వాత అదెటెళ్ళిపోయిందో తెలీదు. నాకు మాత్రం దాని మీద గెలిచానని సంతృప్తయితే మిగిలింది. కానీ ఆ సూర్యకాంతం మాత్రం నన్ను చీకొట్టి వెళ్ళిపోయింది. దాని మీద పగ తీర్చుకోవాల్సిన టైం ఏదో రోజొస్తుంది. అది ఎక్కడుందో దొరకాలి. తాళి కట్టి ఇంట్లో పడేసి దానికి నరకం అంటే ఏంటో చూపిస్తాను. రోషన్ మాటలకి సూరి రక్తం మరిగిపోయింది. కావాలని కారు సడన్ బ్రేక్ వేశాడు. దాంతో రోషన్‌కి గట్టిగా దెబ్బ తగులుతుంది. ఏ డ్రైవర్, ఏంటా డ్రైవింగ్? సారీ సార్. మీ మాటలు విని ఆనందం తట్టుకోలేక అనుకోకుండా అలా బ్రేక్ వేశాను. చూసుకో, దెబ్బలు తగులుతున్నాయిక్కడ. అలాగే సార్. ఆ సంభాషణ తర్వాత అతన్ని ఆఫీస్ దగ్గర దింపేసి సూరి ఇంటికెళ్ళిపోయాడు. కాసేపటికి అతనితో పనిపడ్డ రోషన్ సూరికి ఫోన్ చేయసాగాడు. ఏంటి డ్రైవర్ చెప్పా పెట్టకుండా ఎక్కడికెళ్ళిపోయాడు అని తిట్టుకున్నాడు. సూరి ఇంటికి వెళ్ళి రోషన్ మాటలన్నీ రికార్డ్ చేసిన విషయం సూర్యకాంత్ అన్నకి చెప్తాడు. ఈ రికార్డింగ్ తీసుకెళ్లి మీ వాళ్ళకి వినిపించు. ఆ తర్వాత అతనితో నీ పెళ్లి చేయాలనే ఆలోచన మానేస్తారు. సూరి మాట్లాడుతున్నా కూడా ఆమె బదులివ్వలేదు. ఏమైంది నీకు? ఇన్నాళ్ళు కష్టపడింది ఇలాంటి సాక్ష్యం సంపాదించడానికే కదా. ఇప్పుడు చేతిలో సాక్ష్యం ఉంది. దీన్ని వాడుకొని మళ్ళీ మీ ఇంటికి వెళ్ళు. సంతోషంగా ఉండు. నేనింత మాట్లాడుతుంటే అలా సైలెంట్గా ఉంటావేంటి? నిన్న సాయంత్రం స్వాతిని కలిశాను. ఈ విషయం గురించే మాట్లాడుకున్నాం. ఇంటికి వెళ్తే ఆ రోషన్‌తో పెళ్లి క్యాన్సిల్ చేస్తారు. మంచి సంబంధం చూసి నీకు పెళ్లి చేస్తారు. హ్యాపీగా ఉండని చెప్పింది. అలాగా? మంచిదే కదా. అంటే నేనక్కడికి వెళితే ఎవరో ఒకరితో నాకు పెళ్లి చేస్తారు కదా. అయితే? అయితే అంటావేంటి? నేను వేరే ఎవరిని పెళ్లి చేసుకోను. అదేంటి? నాకు మా వాళ్ళ దగ్గరికెళ్ళాలని ఉంది కానీ నిన్నొదులుకోవాలని లేదు. ఏమైందమ్మాయి నీకు? ఏదేదో మాట్లాడుతున్నావు. అవును. నిన్నట్నుంచి నేనిదే ఆలోచిస్తున్నాను. నేనిక్కడే నీతోనే ఉండిపోతాను. అంటే? మనం పెళ్లి చేసుకుందాం సూరి. అప్పుడు నేనిలా గదిలోనే ఉండక్కర్లేదు. చదువుకోడానికి బయటికెళ్ళొచ్చు. శాశ్వతంగా నీతో ఉండొచ్చు కూడా. ఏం మాట్లాడుతున్నావు? నీకు నాకు పెళ్ళేంటి? నువ్వు యువరాణిలా పెరిగావు. అలాగే బ్రతకాలి. నాతో ఉంటే నువ్వు ఒక డ్రైవర్‌కి భార్యగా బతకాల్సొస్తది. అలా జరగకూడదు. ఎప్పటికీ డ్రైవర్‌గానే ఉంటావా? ఏదో ఒక ఉద్యోగం సంపాదిస్తావుగా. చాలు. నా చదువైపోతే నాకు ఉద్యోగం వస్తుంది. నువ్వు లేకుండా నేను ఉండలేననే విషయం నాకు నిన్ననే అర్థమైంది. నేను లేకుండా నువ్వు బ్రతకలేవనే విషయం కూడా తెలిసింది. సూర్య, ఆ! నీ లగేజ్ బ్యాగ్‌లో నా ఫోటో ఉంది కదా. అది దాదాపు 2 ఏళ్ల క్రితం తీశావు నువ్వు. నాకు గుర్తుంది ఆ రోజు నా పుట్టినరోజు. చాలా ఇష్టపడి కొనుక్కున్న డ్రెస్ అది. అంటే అప్పటినుంచి నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు. కానీ నాకు చెప్పడం లేదు. నీతో కలపడానికే దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడని నేను అనుకుంటున్నాను. తిరిగి పంపించేస్తానని అనొద్దు ప్లీజ్. ఆమె మాటలకి సూరి ఎంతగానో ఆనందపడ్డాడు. తాను ప్రేమించిన అమ్మాయి మనసులో స్థానం సంపాదించగలిగానని సంబరపడ్డాడు. ఇద్దరూ కలిసి ఓ నిర్ణయానికొచ్చి సూర్యకాంతం పుట్టింటి వాళ్ళని కలవడానికెళ్లారు. వాళ్ళిద్దరినీ చూసి అపార్థం చేసుకున్న వాళ్ళ కుటుంబంలో వాళ్ళు, నువ్వు పెళ్లి ఇష్టం లేక వెళ్ళిపోయావని మేము అనుకుంటూ వచ్చాం. కానీ ఇలాంటి ఒక లో క్లాస్ గాడిని ప్రేమించి లేచిపోయావని ఇప్పుడే అర్థమైంది. పైగా మీ ఇద్దరి ప్రేమకి మమ్మల్ని ఒప్పించడానికొచ్చారా? ఎలాగో మా కూతురు లేచిపోయిందని జనం మాట్లాడుకుంటున్నారు. మీరు అది నిజం చేశారు కూడా. మళ్ళీ ఇటువైపు రావద్దు అంటూ వాళ్ళిద్దరినీ బయటికి నెట్టేశారు. చేసేదేం లేక సూర్య ఆ అమ్మాయిని తన ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. పెళ్లి చేసుకోకుండా ఇంట్లో ఉంచితే వీధిలో వాళ్ళు తప్పుగా మాట్లాడతారని వాళ్ళిద్దరూ రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకున్నారు. సూరి కొంత సమయం తీసుకొని ఒక మంచి ఉద్యోగం సంపాదించాడు. సగంలో ఆపేసిన తన భార్యని మళ్ళీ చదివించాడు. ఇద్దరూ తమ అన్యోన్య దాంపత్యంతో ఒక అందమైన గూడు నిర్మించుకున్నారు. ఆనందంగా కలిసి బతికారు.
కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.